జనసేన పార్టీ కానీ లేకుండా కానీ ఉండుంటే వైజాగ్ లోనే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీరత్న కంపెనీ కేంద్ర ప్రభుత్వం ఈ పాటికి వదిలేసి ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం బలం లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభల్లోకి వెళ్ళకపోవడం, ప్రధానమంత్రి గారు అంటే భయపడటం, మరి ఏంటో తెలియదు. వీళ్ళెవరు అడగపోతే ఏమైపోయి ఉండేది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజున ప్రైవేట్ పరం అయిపోయింది. కానీ జనసేన బలంగా నిలబడింది, వామపక్షాలు బలంగా నిలబడ్డాయి. మేము కార్మికులకు అండగా ఉన్నాం. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా ఆప్ చేయగలిగాం. ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు అందరూ ఈ రోజున ఉద్యోగుల కుటుంబాలు నవ్వుతా ఉన్నారు, ఈ రోజున ఆనందంగా ఉన్నారు. అంటే నిజంగా పని చెయ్యాలి అంటే ప్రజల కోసం ఎట్లా చేయొచ్చు చూసుకోండి. ఒక ఎంపీ ఎమ్మెల్యే లేకుండా కూడా చేసుకోవచ్చు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత నాకేం కోపాలు ఉంటాయి ఆయన మీద, చంద్రబాబు గారి మీద నాకేం కోపాలు ఉంటాయి. మీరు ప్రజలకు ఏం చేస్తారో చేయండి కదా నేను కోరుకునేది. అవి చేయనప్పుడు నేను ఏం చేస్తాను? పోరాటం చేయాలి, తెలిసి తీసుకుంటాను. మీ వెనక మిమ్మల్ని ఎందుకంటే అందరూ మిమ్మల్ని మోసం చేశారు, మనల్ని మోసం చేశారు. అలాంటి వెన్నుపోట్ల వ్యక్తులుగా, అలాంటి మోసగాడిగా నేను ఉండను. మంచో చెడో మీరు నన్ను తిట్టినా, తిమ్మినా, హక్కును చేర్చుకున్నా, ప్రేమించినా నేను సత్యమే మాట్లాడతాను. మీకు జనసేన పార్టీ 2019లో బలమైన స్థానంలోకి దూసుకెళ్లాలని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లోకి, పార్లమెంట్లోకి. ఈ రోజున 1000 కోట్లు లేకపోయినప్పటికీ అఖండమైన బలం ఉంది. 1% ఓటు ఉందని చెప్పారు మనకు ఒకళ్ళు. అదే వ్యక్తులు ఈ రోజున శాతం పెరిగిందని చెప్తా ఉన్నారు. నిజంగా జనసేనకే బలం లేకపోతే ఇంతమంది నాయకులు మనం గుర్తించాల్సిన అవసరం లేదు. ఇంతమంది నాయకులు మేము మీతో పంచుకోవాలి, మీరు మాతో కలిసి రావాలి అని మన వెంటపడాల్సిన అవసరం లేదు. మనకి చాలా బలంగా ఉన్నామని అర్థం. మన దగ్గర మీడియం లేదు కాబట్టి, పవర్ లేదు కాబట్టి, చెప్పే నాయకులు లేరు కాబట్టి మనం మాట్లాడలేకపోతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను అన్నదమ్ములకి, నేను మీకు అండగా ఉంటాను. ఏమీ ఆశించకుండా ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాడిని. నాకు మీరు అండగా ఉండండి. గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయారు. భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయింది. మనం మర్చిపోలేదు. ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు మర్చిపోతారు, గజనీ గారి లాగా. ఆయన 6 నెలలకు గుర్తొస్తుంది, అలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయామని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకుంటారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అసలు పట్టదది. అప్పుడు 29వ తారీఖున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిలిచారు. ఎందుకంటే ఏ పార్టీలైనా కానీ మనం అందరం కలిపి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అందరం కలిపి ఒక వేదిక పైన రావాలి అంటే వైసీపీ నాయకులు రావట్లేదు. అందుకని వాళ్ళు ఎందుకు రావట్లేదు తెలియదు. కానీ జనసేన అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద గౌరవంతో, విభజన హామీలకు ఆయన పోరాటం చేసిన గౌరవంతో ఆయన వేదిక వెళ్తున్నారు. అన్ని పార్టీలు ఏకమై విభజన సమస్య మీద పోరాటం చేయాలి. ఎందుకంటే మనకి రావాల్సిన చాలా ఉన్నాయి. ఇంతమంది యువతకు ఉద్యోగాలు రావాలి, బోల్డని పరిశ్రమలు రావాలి. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మర్చిపోయిన పద్ధతి కాదు. ఒకసారి వైసీపీ నాయకులు కూడా ఆలోచించుకొని మీరు కూడా వస్తే అందరం కలిసి ఎవరి కాళ్ళకి విడిగా పోటీ చేద్దాం. ఎలా పోటీ చేద్దాం తర్వాత చూద్దాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మీద కానీ అందరం ఒకటే గొంతు ఏకతాటిపైన నిలబడాలి. ఢిల్లీ దత్తరిల్లిపోవాలి, ఢిల్లీ వీధులు కిక్కిరిసిపోవాలి. ఆంధ్రుల ఆత్మగౌరవం దత్తరిల్లాలి, పిక్కటిల్లాలి. అందుకని అందరం ఒకే ఒకసారి ఎందుకు భారత్ మాతాకి జై అంటానంటే, ఒక రోజున మనల్ని ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించారో, ఒక రోజున ఉత్తరప్రదేశ్ కూడా 4 ముక్కలు కాకపోతే జనసేన పార్టీ చూస్తుంది, మనందరం చూస్తాం. ఒక రోజున ఉత్తరప్రదేశ్ 4 ముక్కలుగా అయ్యే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మేం ఉత్తరాది నాయకులకి బాధ ఉంది. ఆ రోజున మీరు మా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో కాళ్ళు లూపుతో ఊగారు, మర్చిపోలేదు. మేము పౌరుషం కావాలా, ఆత్మగౌరవం మర్చిపోవాలా.